నేను గట్టిగా యూట్యూబ్ ఛానల్‌లో కంటెంట్ పోస్ట్ చేయబట్టి ఒక 3 మంత్స్ ఏమో అవుతుంది. రీచ్ మాత్రం మస్తొస్తుంది. నాకు తెలిసి హైయెస్ట్ వ్యూస్ ఒక వీడియోకొచ్చాయి 13,000నో సంథింగ్ అరౌండ్ వచ్చింది. దాని తర్వాత ప్రతి వీడియోకి మినిమమ్ 2,000, 3,000 అలా వ్యూస్ వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ 500 చేంజ్ లైక్ 531 ఏమో అయ్యారు. సడన్‌గా నా యూట్యూబ్ ఛానల్ కనిపియట్లేదు యూట్యూబ్‌లో. చిన్నపిల్లలు అంటారు చూడండి, కృష్ణాడి వీరబ్రహ్మం, నా ఇల్లు ఎక్కడో పోయింది, అలా నా యూట్యూబ్ ఛానల్ ఎక్కడో పోయిందనమాట. సో మెయిల్ పెట్టేదానికి అది ఇంకా రిప్లై ఏం రాలేదు. అప్పీల్ అయితే పెట్టాను దానికి. సో అంటే దాంట్లో ఏం వల్గారిటీ లేదు, ఏం లేదు. నేను చెప్పే కంటెంటే స్పిరిచువాలిటీ లేదంటే నాలెడ్జ్ పర్పస్, లైక్ ఇండియన్ ఏన్షియంట్ నాలెడ్జ్, డికోడ్ ఆఫ్ ఆయుర్వేద, డికోడ్ ఆఫ్ ట్రెడిషన్స్, ఇవి నా కంటెంట్ థీమ్ అనమాట. నేను చెప్పే కంటెంట్. ఇంకోటి ఏమంటే అవర్ లైఫ్ అవర్ స్టోరీస్ అని చెప్పి వస్తాను. లైక్ చిన్న చిన్న స్టోరీస్ మనవి, లేదంటే నాకు ఇన్స్పిరేషన్ అనిపించినవి. సో అలా ఇవి పెడుతూ ఉన్న పోస్టర్స్. దానికి ఎందుకు తీసేసాడో నాకైతే అర్థం కాలేదు. అప్పీల్ అయితే పెట్టాను దానికి. సో చూద్దాం, ఒక 1 వీక్ అయితే టైం పట్టచ్చు. సో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనం చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని తొందరగా రీచ్ రావాలంటే సబ్స్క్రైబర్స్ రావాలి. సబ్స్క్రైబర్స్ కూడా జస్ట్ సబ్స్క్రిప్షన్ కొట్టేస్తే అయిపోద్ది, అలా కాదు. క్వాలిటీ ఆఫ్ ఆడియన్స్ అంటారు చూడండి, అది కావాలి. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, నేను పర్టికులర్గా చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో అది మెడిటేషన్ గురించి కానీ, కుండలిని గురించి కానీ, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని దాన్ని ఒక నాలెడ్జ్ లాగా. అండ్ ఈవెన్ నాకు చాలామంది పరిచయం అయ్యారు ఈ జర్నీలో. ఈ 500 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నాకు పాత అకౌంట్కి, దాంట్లో చాలా ఒక 10 మెంబర్స్ వరకు నాకు బాగా తెలుసు అనమాట. తెలుసు అంటే జస్ట్ అలా పోస్ట్ పెట్టడం వల్ల నాకు కనెక్ట్ అయిన వాళ్ళు. ఒకతను లండన్ నుంచి కనెక్ట్ అయ్యాడు. ఈ స్పిరిచువల్ జర్నీలో ఒకరికొకరు తోడుండి మేము ముందుకెళ్దామని ఇలా స్టార్ట్ చేసామన్నమాట దీన్ని. సో చాలా బాగా అనిపించింది. బట్ ఓకే, ఒక స్టెప్ చాలా బ్యాక్ పడిపోయింది. సో మళ్ళీ పుంజుకొని ముందుకెళ్ళాలి. నాకు అనిపించింది ఇదే, ఇది సెకండ్ డే అనుకుంటా. చాలా చూసా మెయిల్స్ పెట్టా, ఇది కొంచెం లో అయితే ఏం లేదు. బట్ ఇంతకుముందు కూడా ఎవరు లేరు కదా, జీరో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన కంటెంట్ ఇప్పుడు మళ్ళీ ఛానల్ కదా పోయింది. నా నాలెడ్జ్ ఏదైతే ఉందో అది పోలేదు కదా. సో మళ్ళీ రీస్టార్ట్ చేసి కొంచెం మంచిగా ఫ్రెష్గా బూస్ట్ అవ్వాలని నాకు అనిపించింది. సో ఈ వీడియోతో క్లారిటీ ఏంటంటే, అసలు నేను ఏ కంటెంట్ పెట్టాలనుకుంటానో క్లియర్గా చెప్పేస్తాను అనమాట. ఇంతకుముందు ఏమనుకున్నా అంటే 2 సపరేట్ ఛానల్స్ మెయింటైన్ చేయాలి. ఒకటేమో స్పిరిచువాలిటీ, ఇండియన్ ట్రెడిషన్స్ని డీకోడ్ చేసేది, డీకోడ్ ఆయుర్వేద అనేసి. సో హెల్త్ టిప్స్ అన్నీ, అంటే ఓవరాల్గా సింపుల్ అండ్ కూల్గా ఛానల్తో వెళ్ళిపోవాలి. ఇంకో ఛానల్లో ఫుడ్ వ్లాగ్స్ కానీ, అంటే కొంచెం ఫైనాన్షియల్గా ప్రమోషన్స్ కానీ, మనీ రావాలంటే కొంచెం చిల్ అయిపోయే టాపిక్స్ కూడా చేయాలి. లైక్ మూవీ రివ్యూస్ కానీ, ఫుడ్ వ్లాగ్స్ కానీ, ట్రావెలింగ్. సో ఇలా అన్నీ పెట్టేస్తే మిక్స్డ్ అయిపోతాయని చెప్పేసి సపరేట్ చేశాను అనమాట. ఈ సాయి అన్ఫిల్టర్ అనే దానికి ఫుడ్ వ్లాగ్స్కి, ట్రావెలింగ్కి, ఈవెన్ మూవీ రివ్యూస్కి, లేకపోతే కొన్ని స్టోరీస్కి, అవర్ స్టోరీస్ అవర్ లైఫ్ అని చెప్పేసి, ఇంకోటి మై డైరీ, అంటే ఫ్యూ పేజెస్ ఇన్ మై డైరీ అని చెప్పేసి ఒక సిరీస్ లాగా, ఫ్యూ పేజెస్ ఇన్ మై డైరీ అని చెప్పేసి కొన్ని, అంటే సిరీస్ లాగా 2-3 మినిట్స్ అలా వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా. ఇప్పుడు పాత ఛానల్ కూడా పోయింది, ఒక 1 వీక్లో వస్తుందని చెప్పారు. సో చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ థీమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఛానల్ని డివైడ్ చేశాను అనమాట. సో 2 మెయింటైన్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు మనం నాన్ వెజ్ తింటాం, వెజ్ తింటాం. సో ఇవన్నీ మనం హ్యాబిటేట్ చేసుకున్నప్పుడు మన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని స్ప్లిట్ చేసి సపరేట్గా పోస్ట్ చేస్తే యూట్యూబ్ రికమెండ్ చేసేటప్పుడు ఎవరికి ఏం కావాలో అవి వాళ్ళకి సపరేట్గా రికమెండ్ చేసిద్ది అనమాట. నేను చూసేటప్పుడు అలాగే చూస్తాను వీడియో. పర్టికులర్గా ఒక ఛానల్ చూస్తే ఇవి దొరుకుతాయి అనే టైప్ మనకు అనిపించాలి. సో మై జర్నీ ఎస్జీ అనే దాంట్లోనేమో స్పిరిచువాలిటీ, మెడిటేషన్, డీకోడ్ ఇండియన్ ట్రెడిషన్స్, కుండలిని గురించి, సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ వెళ్తూ ఉంటుంది. ఈ సాయి అన్ఫిల్టర్డ్ అనే దాంట్లో బోల్డ్ అని కాదు, దీంట్లో సో నిజాన్ని కొంచెం నిజాయితీగా చెప్పడం అనుకోండి, బూతులు ఏం రావు. చాలా క్లీన్ అండ్ నీట్గా ఒక కంటెంట్ని దేన్ని ఫిల్టర్ లేకుండా ఫ్రీగా మాట్లాడే ఛానల్ అనమాట ఇది. ఫుడ్ వ్లాగ్స్ గురించి కానీ, ట్రావెలింగ్ గురించి కానీ, కొన్ని స్టోరీస్ గురించి కానీ. సో ప్రమోషన్స్కి మాత్రం ఆ వీడియోస్ దీంట్లో ప్రమోట్ అవుతుంటే ఈ వీడియోస్ దాంట్లో ప్రమోట్ అవుతుంటే నో ప్రాబ్లం. ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో వ్యూస్ వస్తున్నాయి బాగానే. ఇంకోటి ఏమంటే చూసే సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ. నేను లాస్ట్ గ్రాఫ్ చెప్తున్నా, 500 సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక 10% వరకే చూస్తున్నారు అనమాట. నా వీడియోస్లో వ్యూస్ ఎక్కువ ఉన్నాయి, లైక్ 10K 15K అలా ఉన్నాయి కదా. ఆ వీడియోస్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళే. ఇది హైలైట్ అనమాట. అదేంటి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు అని క్వశ్చన్. సో నేను చెప్తున్నా కదా, నాకు జాబ్ ఇవన్నీ ఏం లేవు. నేను రీసెర్చ్ చేస్తున్నా మన ట్రెడిషన్స్ మీద, లేకపోతే స్వామి వివేకానంద బయోగ్రఫీ మీద. సో చాలా అంటే ఎలా అంటే నాలెడ్జ్ గురించి మనకి చాలా మిస్కన్సెప్షన్. సో నేను స్వతహాగా ఈ జాబ్స్ ఈ గోల్ ఏం పెట్టుకోకుండా రీసెర్చ్ బేస్డ్ కంటెంట్ చేద్దామని కంప్లీట్గా ఆ జాబ్స్ అవి ఏం లేకుండా
ఇదే నా జాబ్, ఇదే నా మెయిన్ పర్పస్ లాగా ఇది పెట్టేసుకొని నా అంతటి నేను ఈ డిసిషన్ తీసుకున్నా. సో నేను రీసెర్చ్ చేసే కంటెంట్, మీకు ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో దానికి కొంచెం వాల్యూ యాడ్ చేయండి. నా వాయిస్కి వాల్యూ ఉందని నేను నమ్ముతున్నా, గట్టిగా నమ్ముతున్నా. సో దానికి కొంచెం మీరు కూడా కొంచెం వాల్యూ యాడ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అది మ్యాటర్ అండి. వీడియో అది ఎవరికైతే అవసరమో, ఎవరికైతే పంపించారని మీరు అనుకుంటారో మీరు పంపించండి. అందరికీ పంపించేయమని చెప్తే అది మూర్ఖత్వం అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను నాన్ వెజిటేరియన్, నాకు నువ్వు వెజిటేరియన్ ఫుడ్ ప్రిఫర్ చేసిన ఎలా తింటా? అదే నీ ఫ్రెండ్ చికెన్కి బాగా ఇష్టం, అతనికి చికెన్ ఎక్కడ దొరుకుద్దు, లేదంటే మంచి మటన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో చెప్తే అతను బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాగే నేను చేసే కంటెంట్, లేకపోతే నేను చేసే వీడియోస్లో కూడా అతనికి ఏ వీడియో అయితే నచ్చిద్దో, లేదంటే ఏ వీడియో అయితే తను వెతుకుతున్నాడో, ఏ వీడియో అయితే తనకి నాలెడ్జ్ ఇస్తుందో ఆ వీడియోనే షేర్ చేయి. మిగతా అన్నీ షేర్ చేయక అతనికి టైం వేస్ట్ అవుద్ది. నేను చాలా గట్టిగా నమ్ముతున్నా, ఏదో ఒక రోజు మనం పెట్టిన ఎఫర్ట్ మొత్తం, మనం తెలుసుకున్న నాలెడ్జ్ మొత్తం, నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి ఎంతో కొంత వాల్యూ యాడ్ అవుద్ది. అది ఎంత అని నేను చెప్పలేను. దానివల్ల ఒక పెద్ద రెవల్యూషన్ నేను తీసుకురాకపోవచ్చులే, కానీ అట్లీస్ట్ కొంతమంది మైండ్ సెట్స్ మారుతాయని నేను నమ్ముతున్నా. ఈవెన్ నేను మారాకనే ఈ ఛానల్ స్టార్ట్ అయింది. సో నేనే మారా అంటే మీరు తప్పకుండా మారుతారు. సో స్టే ట్యూన్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. సీ యూ అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. సర్వం శివం జగత్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్. ये भूतानामधिपतयो विशिखासक्कवर्तिनः ये